హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, ఈరోజు స్నాక్ గా మిక్చర్ అయితే ఉంది. కానీ ఆ మిక్చర్ ఎవరు తినట్లేదండి. చాలా రోజులైంది అలానే ఉంది. అస్సలే ఎవ్వరు ముట్టుకోవట్లేదు అనమాట. తినడానికి ఇష్టపడట్లేదు. ఇది ఎలా ఉంటే అలా పాడైపోద్ది, జల్లెడం అయిపోద్ది అనేసి ఒకటైతే ఆలోచించాను. ఇది మొత్తం సేవ్ కదా, అదే కారం పూస కాబట్టి దీంతో లడ్డు చేస్తే బాగుంటుంది అనేసి నేనైతే అనుకున్నాను అనమాట. ఇందులో కొన్ని పప్పులు కూడా ఉన్నాయన్నమాట. అవి ఆ పప్పులన్నీ క్లీన్ చేసేటప్పటికి నాకు చాలా టైం పట్టింది. కానీ అక్కడక్కడ పప్పు అయితే ఉంది. ఇక అదంతా క్లీన్ చేసేసాక నేనైతే బెల్లం తోటి లడ్డూలు చేసేద్దాం అనుకుని ప్రిపేర్ అయ్యి బెల్లం వేసేసి కరగేసేసి మరి లడ్డూలు అయితే చేసేసాను అనమాట. చాలా బాగా వచ్చాయి. ఆ లడ్డూలు ఒక రోజులోనే తినేసారు. మిక్చర్ నెల రోజులైనా తినలేదు, కానీ లడ్డూ చేయగానే ఒక రోజులో తినేసారు. మిక్చర్ ఉంటే తినరు, కానీ లడ్డూ ఇలా బెల్లం స్వీట్ లాగా ఉంటే ఈజీగా తినేస్తారు. నేనైతే ముందుంటాను స్వీట్ తినడానికి. ఇక లడ్డూస్ కోసం పాకం రెడీ అయిపోయింది. ఆ మిక్చర్ మొత్తం అయితే వేసేసాను. ఇలా చేసుకుంటే చాలా సింపుల్ గా అయిపోతుందండి. మిక్చర్ సపరేట్ గా దొరుకుతుంది కాబట్టి తెచ్చి ఇలా లడ్డూలు చేసుకోండి. మాకైతే అప్పట్లో ఎక్కువగా ఇవే స్వీట్ అంటే ఇవే తినేవాళ్ళం. బాగా గుర్తొచ్చింది చేసినంతసేపు. చిన్నప్పుడు ఇలానే తినేవాళ్ళం అనమాట. చేతికి నూనె రాసుకొని లడ్డూలాగా చేసేసాను. మీరు చిన్నప్పుడు ఇవి తిన్నారా లేదా కింద కామెంట్ చేయండి. మేమైతే ఎక్కువగా తినేవాళ్ళం. ఇప్పటికి కూడా దొరుకుతున్నాయి, కానీ అంత టేస్ట్ రావట్లేదు. మీరు చేసుకోవాలనుకుంటే ఇంట్లోనే కారం పూస రెడీ చేసుకొని లడ్డూ చేసుకోవచ్చు. ఇగోండి ఎంత చక్కగా వచ్చేసాయి. ఇది కుదరదు అంటే బయట ఇలా కారం పూస తెచ్చుకొని చేసుకోవచ్చు అనమాట. చాలా బాగున్నాయి. నేనే సగానికి సగం తినేసాను. ఇలాగ ఎప్పుడైనా మీరు చేస్తుంటే నాకు కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీడియోకి ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.